హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ 'స్పందన మిడిల్ క్లాస్ అమ్మాయి'. నేను మీ స్పందన అండి. మీరు అడుగుతున్నారు కదా చాలా డేస్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ చూపించండక్క, ఎయిర్ ఫ్రైయర్‌లో రెసిపీస్ చూపించండక్క అని. అండ్ నేనైతే ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసుకున్నాను. ఆ రెసిపీ కూడా అయితే ఈ వీడియోలో ఉంది చూసేసేయండి. ఇంకా నేను రోజంతా ఏం తింటున్నాను, ఎక్సర్సైజ్ ఏ టైంలో చేస్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా ఇవాళైతే నేను మీకు చూపించేస్తాను. ఫుల్‌గా చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫుల్‌గా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తున్నానండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కానీ ఇచ్చారంటే పాయింట్స్ వస్తాయి. సో 3 టైమ్స్ ఇవ్వచ్చు హై పాయింట్స్ అయితే. హై పాయింట్స్ ఇచ్చారు అంటే నా వీడియో ఇంకొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్‌లోనే ఏంటి ఈ సోది అనుకుంటున్నారా? అంటే అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు కదండీ! సో అందుకే అడుగుతున్నాను. మీకు వీలైతే చేయండి. లేదంటే మీ ఇష్టం. ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. నా మార్నింగ్ అయితే జీలకర్ర, వాము, ఇంకా సోంపు, అల్లం అన్నీ యాడ్ చేసుకున్న వాటర్తో అయితే స్టార్ట్ అవుతుందండి. అదైతే పౌడర్ చేసి పెట్టుకున్నాను. అవైతే హాట్ వాటర్లో వేసి బాగా మరగనిచ్చి చల్లార్చుకుంటాను. అవి ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. తర్వాత ఒక 10 మినిట్స్ చల్లార్చుకొని అవి వాటిలో అయితే నిమ్మదబ్బ ఒక హాఫ్ నిమ్మదబ్బ అయితే యాడ్ చేసుకుంటాను. అందులో అయితే పిండేసుకొని గోరువెచ్చగా అయితే తాగేసేయాలి, మరీ హాట్గా కాదు. తాగేసిన తర్వాత ఇవాళైతే నేను 150 స్కిప్పింగ్ అయితే చేశానండి. స్టార్టింగ్లో అయితే నేను 30, 40 కూడా చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే 150 చేస్తున్నాను. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేయాలి. అండ్ తర్వాత స్నానం చేసి అయితే వచ్చేసాను. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఇంట్లోకి వెల్కమ్ చెప్పేస్తున్నాను. మార్నింగ్ సన్ రైజ్ అయితే దేవుడి పటాలు తాకితే చాలా మంచిదంటండి. సాటర్డే కదా, సో తలస్నానం చేసేసి ఇవాళైతే పూజ చేసుకుంటున్నాను. ఈ మధ్య పాపం మా దేవుడు కూడా డైట్ చేస్తున్నాడు. ప్రసాదాలు ఏం పెట్టట్లేదు. అవి చేసినా నేనే తినాలి కదా అన్నట్టు ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదండి. ఇంట్లో ఏవి ఉంటే అవి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెడుతున్నాను. పూజ అయిపోయిన తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి ఇవాళ ఇడ్లీ విత్ సాంబార్ చేస్తున్నాను. సో వాటి కోసం అయితే వెజిటేబుల్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సాంబార్ నేను రైస్లోకి, ఇడ్లీకి రెండిటికి కలిపి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటున్నాను. నేనైతే ముందు రోజు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి, మార్నింగ్ హడావిడి లేకుండా. పాపకు స్కూల్ ఉంటుంది కదా అని. ఇవాళ అయితే సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ లేదు. అయినా నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ. ఓన్లీ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అవి మాత్రం ఇప్పుడు కట్ చేసుకున్నాను. నేను ఆయిల్ అయితే ఒక్క స్పూనే యాడ్ చేస్తానండి ఏ కర్రీకైనా. ఇది నేను ఈ బాటిల్ని 2 months నుంచి వాడుతున్నాను. అంత కొంచెమే ఆయిల్ యూస్ చేశాను నేను 2 monthsకి. ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు తిరగమాతలో అయితే వేసుకుంటానండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇవాళ సెకండ్ సాటర్డే కాబట్టి కరెంట్ లేదు. సో అడ్జస్ట్ ఫ్యాన్ అయితే తిరగలేదు. ఆ ఘాట్ అంతా నాకే వచ్చింది స్టీల్ దబర అయ్యేసరికి. ఇంకా టమాటాస్ కూడా అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇవి కొంచెం మెత్తగా మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. పిండి అయితే నేను ఆల్రెడీ కలిపేసుకున్నాను. ఇవాళ స్టవ్ వెలిగించేదైతే పాడైపోయింది. అగ్గిపెట్టెతో వెలిగించుకుంటున్నాం. పసుపు, కారం, అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలు అయితే మగ్గిపోయాయి సాంబార్కి. నేను చికెన్ అయినా కూడా అంత తినను, కానీ సాంబార్ అంటే ఏంటోనండి, అదొక రకమైన పిచ్చి. ఓపిగ్గా చేసుకుంటాను ఒక్కదానికైనా కూడా.
వెజిటేబుల్స్ కూడా నాకు నచ్చినవన్నీ వేసుకుంటాను. క్యారెట్, ముల్లంగి, బెండకాయ అండ్ దొండకాయ యాడ్ చేసుకున్నాను. ఇంకా వంకాయ, మునక్కాయ అలాంటివి కూడా వేసుకుంటారు కానీ నేను వేయలేదు. ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది కదా, ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, మరీ హైలో ఉంచొద్దు, పొంగిపోతాయి ఇడ్లీలు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత వెజిటేబుల్స్ అయితే కొంచెం మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసుకొని ఇప్పుడైతే చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండు బాగా కొంచెం సేపు నానబెట్టుకున్నాను ముందునే. అది నానిన తర్వాత నీట్గా రసం అయితే వచ్చేస్తుంది కదా, అది డైరెక్ట్ నేను దాంట్లోనే పిండేసుకుంటాను. తర్వాత అయితే ఇంగువ ఎంత వేసుకుంటే అంత మంచిది. అన్నీ అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గే లోపల నేనైతే మీకు ప్రోటీన్ పౌడర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే రోజు 2 స్పూన్లు తింటే మనకి ఐరన్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్, ఇంకా నియాసిన్ B3, విటమిన్ E, సెలీనియం అన్నీ అయితే ఇందులో ఉంటాయండి. నేను ఇందులో యాడ్ చేసినవి వచ్చేసి రోస్టెడ్ చనా, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు కూడా వేసానండి, అదైతే క్లిప్ మిస్ అయింది. ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేశాను, నువ్వులు, వేరుశనగ పప్పులు అన్నీ అయితే బాగా రోస్ట్ చేసుకున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి, సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. అండ్ లావుగా ఉన్న బాండి అయితే పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నీ అయితే నేను మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని అయితే నేను డైలీ 2-3 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. మిల్క్లో అయినా తాగొచ్చు, లేదంటే హాట్ వాటర్లో అయినా తాగొచ్చు, డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది. మన సాంబార్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, అదే మన కొత్తిమీర. అండ్ ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు కూడా వేసేసుకుంటున్నాను. నేను వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడే పప్పు అయితే ఉడకబెట్టి వేసుకున్నానండి. ఆ పప్పు అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను మెదిపేసుకొని. అండ్ ఫైనలీ సాంబార్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పొంగొచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మనకి ఇప్పుడే అయితే సాల్ట్ చూసుకోవాలి, ఇంకా కన్సిస్టెన్సీ కూడా చూసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నాకైతే సాంబార్ మరీ చిక్కగా ఉన్నా బాగోదు, మరీ పలుచగా ఉన్నా బాగోదు, మీడియంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో సాల్ట్ కొంచెం తక్కువైంది, అందులో అయితే యాడ్ చేసుకున్నాను. నేను కల్లుప్పు లేదంటే హిమాలయ సాల్ట్ అయితే వాడుతున్నానండి, పింక్ సాల్ట్. ఇలా అయితే బాయిల్ అయిపోయిన తర్వాత మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేనైతే 3 ఇడ్లీ తీసుకున్నాను, అందులోకైతే నాకు కావాల్సినంత సాంబార్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవడం ఇష్టం అండి. సో వేడిగా ఉంది కదా అని స్టీల్ బౌలే తీసుకున్నాను. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా అయితే వచ్చాయి. ఆ ఇడ్లీలోకి సాంబార్ కాంబినేషన్ అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే పన్నీర్ చూసేద్దామా. సో పన్నీర్ అయితే తీసేసుకొని, ఇది 200 గ్రామ్స్ పన్నీర్ అనుకుంటా, నేనైతే దాంట్లోంచి 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక స్లైస్ కట్ చేసి వెయిట్ పెట్టుకుంటే 50 గ్రామ్స్ అయితే ఉంది. సో 50 గ్రామ్స్లో నుంచి మనకి 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. 150 గ్రామ్స్ వరకు క్యాలరీస్ అయితే వస్తాయి. నేనైతే కొంచెం అల్లం పేస్ట్ అండ్ ఉప్పు, సాల్ట్ అయితే హిమాలయ పింక్ సాల్టే వాడుతున్నానండి. ఎక్కువ రాళ్ళు ఉప్పే వాడతాను కర్రీస్కి అయితే, ఇలా ఫ్రైస్కి అయితే సాల్ట్ యూస్ చేస్తాను. కొంచెం కారం, ఇంకా పసుపు
అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నాకు నచ్చేదైతే ఈ పిజ్జా సాస్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటానండి అందులో. నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది. సో ఇదే మసాలాలు నేను మీల్ మేకర్కి కూడా అప్లై చేస్తాను. మీల్ మేకర్స్ కూడా హాట్ వాటర్లో వేసుకొని అవి కొంచెం పిండేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత నీళ్ళన్నీ పిండేసుకొని ఈ మసాలా కలిపేసుకొని అచ్చం పన్నీర్ చేసినట్టే కొంచెం సేపు అయితే నానబెట్టేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను. పన్నీర్కి అయితే కొంచెం లోపలికి కూడా వెళ్ళడానికి ఘాట్లు అయితే పెడుతున్నానండి ఫోర్క్తో. ఇప్పుడు మసాలా అంతా బాగా అప్లై చేసుకోవాలి. కొంచెం మంచిగా మర్దన చేస్తున్నట్టు అప్లై చేసుకుంటే మొత్తం బాగా అడిక్ట్ చేసుకుంటుంది. సో ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ కుక్ చేసుకోవాలి కదా ఆఫ్టర్నూన్ కోసం. సో దానికోసం నేను బియ్యం హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అయితే ఇంకా హాఫ్ గ్లాస్ అయితే కీన్వా తీసుకుంటున్నానండి. నేను డైలీ రైస్ తినను, డైలీ బ్రౌన్ రైస్ తినను, డైలీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తింటాను. అట్లాగే నిన్న అయితే రైస్ తిన్నాను, మొన్న బ్రౌన్ రైస్ తిన్నాను, ఇవాళ అయితే కీన్వా తింటున్నాను. సో కీన్వాని కూడా నేను నానబెట్టుకుంటానండి. ఫస్ట్ హాఫ్ గ్లాస్ కీన్వా తీసుకొని నానబెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత బియ్యం కూడా అందులో కలిపేసుకొని ఇప్పుడు మొత్తం వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేస్తాను. ఆ నీళ్ళన్నీ వంపేసుకొని తర్వాత మనకి మామూలుగా అన్నం వంచుకోవడానికి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. నాకు టీ గ్లాస్ రైసే కాబట్టి చిన్న దవర తీసుకున్నాను. అండ్ దాంట్లో ముప్పావు వరకు అయితే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా అన్నంలాగా వండేసుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ని కూడా తీసుకోవాలండి. పన్నీర్ని తీసుకొని నేనైతే సిలికాన్ ట్రేస్ వాడుతున్నాను. సో అందులో అయితే పన్నీర్ కూడా వేసేసుకుంటాను. వేసి క్లోజ్ చేసిన తర్వాత పైన అయితే మనకి ఇలా డిస్ప్లే అయితే ఆన్ అవుతుందండి. టెంపరేచర్ అయితే నేను 150 పెట్టుకుంటున్నాను. అప్పుడే మనకి పైన కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. టైం వచ్చేసి 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. నేను ఇలా సెట్ చేసుకోవాలి. మధ్యలో అదైతే మెనూ నొక్కారంటే పైన కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఓపెన్ అవుతాయి. సో మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. చికెన్, ఫిష్, బేక్, ఫ్రెంచ్ ఫ్రైస్, తవా అయితే ఇచ్చారండి. మనకి ఏ ఆప్షన్లో పెట్టుకుంటే అదైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను దాంట్లో పెట్టుకునే దానికంటే నాకు కొంచెం తక్కువ పెట్టుకుంటేనే నీట్గా కుక్ అవుతుంది, మాడకుండా. టూ సైడ్స్ అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్ అయితే ఇలా చూపిస్తుంది, 1 మినిట్ ఉంది కదా, అయిపోవచ్చింది. ఇప్పుడైతే ఆఫ్ చూపిస్తుంది కదా, కొంచెం సేపు తర్వాత ఇలా మనకైతే బీప్ సౌండ్ వస్తుంది, అయిపోయినట్టు. ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మళ్ళీ అయితే పెట్టుకోవాలి. నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని 3 ఇయర్స్ అయితే అవుతుందండి. నేను డైట్ స్టార్ట్ చేద్దామనే తీసుకున్నాను. సో నాకు అప్పుడు ఎలా చేయాలో తెలియలేదు డైట్. నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనైతే దీన్ని డైలీ యూస్ చేస్తున్నాను. ప్రోడక్ట్ అయితే లింక్ చేస్తాను, కావాలంటే తీసుకోండి. నేను రైస్ కార్డ్లోనే తీసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో కదా. అండ్ 2 సైడ్స్ కూడా పన్నీర్ అయిపోయింది. ఎక్కువ కర్రీ వేసుకొని ఇలా తింటుంటే జ్యూసీగా ఎంత బాగుంటుందో. పన్నీర్ కూడా అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిందండి. నిజంగా ఇలా తినాలంటే అదృష్టం ఉండాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్నూన్ వరకు తినేసాను కదా, ఈవినింగ్ అయితే ఏం తినను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.